మహాశివుడు మొట్టమొదటిసారిగా మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా? కైలాసంలో మహాశివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అలా కొన్ని వందల సంవత్సరాలుగా మహాశివుడు అచంచల ధ్యానంలో ఉంటాడు. అదే సమయంలో దేవతలనే వణికించే ఒక మహారాక్షసుడు జన్మిస్తాడు. అతని పేరే బాణాసురుడు. బాణాసురుడి బలం ముందు దేవతలెవ్వరూ నిలబడలేక వణికిపోతూ ఉంటారు. అప్పుడు మహావిష్ణువు ఒక ఆట ఆడతాడు. బాణాసురుడి దగ్గరికి వెళ్లి, ఈ లోకమంతా నీ పేరు వింటేనే భయపడుతోంది, కానీ ఒక్క మహాశివుడికి తప్ప. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు. ఆ మాటలు విన్న బాణాసురుడు కోపంతో మండిపోతూ, ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసం వైపు బయలుదేరుతాడు. కైలాసానికి చేరుకున్నాక మహాశివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు. ఎంత పిలిచినా, ఎంత అరచినా, ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం కదలడు. కోపంతో ఊగిపోయిన బాణాసురుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలన్నీ శివుడి మీద వదులుతాడు. కానీ